రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు చట్టం తీసుకురావాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. రైతు కోరికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ సమితి పిలుపులో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం కొండగేరిలో రైతు సంఘం జెండాను పి రామచంద్రయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి రాజాసాహెబ్ అధ్యక్షతన జరిగిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి అన్న వస్త్రాలను అందించే అన్నదాతలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక దేశవ్యాప్తంగా 3,50,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 60 సంవత్సరాలు పైబడిన రైతులకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. రైతు ఆత్మహత్యలు నివారించి పంట పెట్టుబడికి బ్యాంకుల్లో తీసుకున్న అన్ని రకాల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బోర్లు అన్ని కేవలం 25% పంట పొలాలకే నీళ్ళు వస్తున్నాయి. 75% పంట పొలాలంతా కూడా ఇప్పటికీ వర్షం మీద ఆధారపడి మనం పంటలు. మరి వర్షాలు ఎట్లా వస్తున్నాయో మనం చూస్తున్నాం. విత్తనం వేసినప్పుడు వస్తే పంట తర్వాత పెరుగుదల వస్తున్నప్పుడు వస్తే తాత ఉన్నప్పుడు రావు. వర్షపాతం మీరు విత్తనాల పరిస్థితి అన్ని రకాల బోగస్ కల్తీ విత్తనాలు, రకరకాలుగా మరి నకిలీ విత్తనాలు, ఇవన్నీ పరపతి సౌకర్యం ప్రభుత్వం ఏమన్నా మరి బ్యాంకులు ఇవన్నీ చెప్తున్నారు. అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటాడు, కృషి విజ్ఞాన బ్యాంక్ అంటాడు, రకరకాల పేర్లు, వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు 190 చెప్తున్నారు. ఆ బ్యాంకులన్నీ కూడా కేవలము 1000 రూపాయలు తీసుకుంటే మనకి 250 రూపాయలు మాత్రం, అంటే 25% తీసుకున్నారు. మిగిలిన దాని మీద కూడా మనం గారు తీసుకోవాలి, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకోవాలి, లేదంటే ఆ దళాలంగల దగ్గర మీద తెచ్చుకోవాలి. శనక్కాయలు ప్రజలు బాగున్నాయి మరి పంట పండితే ఏమి, పంట పండితే ధర లేదు, మద్దతు ధర లేదు, రవాణా సౌకర్యం లేదు. ఇవన్నీ పద్ధతుల్లో ఉంటే రైతులంతా కూడా తాము పండించిన పంట గిట్టుబాటు కాక అప్పులు పాలై అప్పుల మీద తాను తెచ్చిన అప్పుల మీద వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేస్తారు. అందుకే ఈ ఆత్మహత్యలు నివారించాలంటే ఏం చేయాలా? దేశవ్యాప్తంగా దాదాపు 3,50,000 మంది రైతులు ఇప్పటికి ఆత్మహత్య చేస్తున్నారు. ఇది నివారించాలా, రైతుల ఆత్మహత్యలు నివారించాలని చెప్పి గతంలో ఉండే యూపీ ప్రభుత్వం కమ్యూనిస్టులు అంతా కూడా ఉన్నాం. దాంట్లో స్వామినాథన్ కమిషన్ వేశారు. డాక్టర్ స్వామినాథన్, ఆయన మొన్ననే చనిపోయారు. స్వామినాథన్ కమిషన్లో మన రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజాని ఉన్నారు. వాళ్ళు దేశమంతా తిరిగి ఈ ఆత్మహత్యలు నివారించాలంటే రైతులు పుట్టుబడిన అప్పులన్నీ రద్దు చేయాలా వాళ్ళు ప్రభుత్వాన్ని సూచన చేసినారు. అదేవిధంగా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పింది. ధర గిట్టుబాటు అయితే ఎవరు ఆత్మహత్యలు చేసుకోరు, వాళ్ళు పుట్టుబడిన అప్పులన్నీ గిట్టుబాటు ధర ఎట్లా అది కూడా చెప్పినారు. రైతులు ఏదైతే ఎకరానికి పెట్టుబడి పెడతారో దానికి అదనంగా వాళ్ళ కుటుంబ ఖర్చులు, వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి అదంతా కూడా కలిపి దానికి అదనంగా 50% ఇవ్వాలి. అంటే మనము